ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క మహా కృపను బట్టి 50 కార్యక్రమాలని దేవుడు ఎంతగానో అద్భుతమైన రీతిలో జరిగించి ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ క్విజ్ మరి ప్రతి మంగళవారం కూడా ఇదే ఛానల్లో జరగడం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఈ యొక్క బైబిల్ క్విజ్లో 10 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నలకి సమయం అనేది 24 గంటలు సమయం ఉంది కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు పంపించాలని మనవి చేస్తూ ఉన్నామండి. ఈ యొక్క సమయంలో 3 గ్రంథం నుండి ప్రశ్నలను ఇప్పుడు మనము చూద్దాం. తెలుగు బైబిల్ క్విజ్ ఎపిసోడ్ 51 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మేఘములు యెహోవాకు ఏ విధముగా ఉన్నవి? మేఘములు యెహోవాకు ఏ విధముగా ఉన్నవి? రెండవ ప్రశ్న, చచ్చిన వారు ఏ విధముగా పడి ఉన్నారు? చచ్చిన వారు ఏ విధముగా పడి ఉన్నారు? మూడవ ప్రశ్న, నైలు నది దగ్గర నుండిన పట్టణము ఏది? నైలు నది దగ్గర నుండిన పట్టణము ఏది? నాలుగో ప్రశ్న, ఎందుకు ధర్మశాస్త్రము నిరర్ధకమాయను? ఎందుకు ధర్మశాస్త్రము నిరర్ధకమాయను? ఐదో ప్రశ్న, యెహోవా నరులను దేనితో సమానులుగా చేసను? యెహోవా నరులను దేనితో సమానులుగా చేసను? ఆరో ప్రశ్న, నీతిమంతుడు దేని మూలముగా బ్రతుకును? నీతిమంతుడు దేని మూలముగా బ్రతుకును? ఏడో ప్రశ్న, జెఫన్యా తండ్రి ఎవరు? జెఫన్యా తండ్రి ఎవరు? ఎనిమిదో ప్రశ్న, జనులారా కూడిరండి. డాష్ జనులారా కూడిరండి. తొమ్మిదో ప్రశ్న, ఏ దేశములు సొదొమ గొమొర పట్టణములను అగును? ఏ దేశములు సొదొమ గొమొర పట్టణము వలె అగును? 10వ ప్రశ్న, ఈ క్రింద వాటికి రిఫరెన్స్ తెలియచేయండి. ఏ, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. బి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, చూశారు కదండి, మరి చక్కగా 3 గ్రంథముల నుండి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా వాట్సాప్ ఆన్ చేసి మీ యొక్క ప్రశ్నలు అనేవి మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించాలని మనవి చేస్తూ ఉన్నామండి. దేవుని యొక్క తన కృప అద్భుతమైన ప్రణాళిక చొప్పున మరి ఇన్ని కార్యక్రమాలు దేవుడు జరిగించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యమైన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి తప్పనిసరిగా తెలియచేయాలని కూడా ఆశిస్తూ ఉన్నామండి. ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేయండి. ఈ యొక్క చిన్న రిక్వెస్ట్, మీరు ఈ చిన్న సహాయమును చేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఛానల్లో ప్రతి అప్డేటు మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఎవరు విజేతలు, ఎంతమంది యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారని వీడియోతో మరలా కలుద్దాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.